హలో. హలో. సార్ చెప్పండి. ప్రెసిడెంట్ పాస్టర్ గారు. తెలుసండి, పాస్టర్ గారిని కాదండి. అవునండి, అదే 2 నిమిషాలు మాట్లాడొచ్చే. 2 నిమిషాలు అయితే మాట్లాడతాను. ఓకే. అలాగే మన అనీ జాన్సన్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు అన్నా ఇలా వదిలేస్తా అంటున్నాడు, క్రైస్తవ డిబేట్లు చేయాలంటున్నాడు? తెలియదండి, నేను ఫ్రీ అయినాక మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంకా మాట్లాడలేదు, ఎందుకనేది ఇంకా నాకు కూడా తెలియదు. కాల్ రికార్డ్ వల్లనే కదా, దానికి ఏముందన్న దాంట్లో ఏముందో మరి ఆ కాల్ రికార్డింగ్ కూడా నేను వినలేదు. ఇంకా ఒకసారి మాట్లాడతాను తర్వాత. అదే దాంట్లో అట్లా చాలా మంది మతం మొదలు మన మీద అలా చేస్తారు. దానికి ఏంటన్నా ఫీల్ అవ్వాలి, ఎందుకు మనం అంతలా చేయొద్దు కదా. కాబట్టి అనీ జాన్సన్ అన్న చాలా గొప్పగా పోరాడాడు. ఆయన ఏదో ఆవేశంలో 2 మాటలు ఏదో పర్సనల్ కాల్ రికార్డు బయట పెట్టడం వల్ల ఏమవుతుంది? క్రైస్తవ్యానికి మన ఒక ఈ శివశక్తి కరుణాకర్ కానీ, లలిత్ గారు కానీ మంచిగా గట్టిగా రఫ్ అండ్ టఫ్ ఆడుకున్న వ్యక్తి. ఆయన మధ్యలో వదిలేసిపోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు? భయపడిపోతారు కదా. తెలీదు, నేను ఒకసారి మాట్లాడతాను ఏంటని. సార్ మాట్లాడండి. మాట్లాడి మీ పోటీ వాళ్ళు ధైర్యం ఇవ్వాలి సార్ ఆయనకు. మీరు అండగా నిలబడాలి ఇలాంటి టైంలోనే. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఆయన లైవ్ పెట్టి మన ఎవరిని జాన్ బాబు గారిని లైవ్ లోనే కదా, అప్పుడే కదా కాల్ రికార్డ్ అయింది. అవును, అంటే ఇప్పుడు జాన్ బాబు ఇచ్చిండేమో నా డౌట్ సార్ అది కాల్ రికార్డు. తెలియదండి మొత్తం, ఎందుకంటే అందులో మాత్రం చాలా దెబ్బడిపోయింది మన అన్నీ జాన్సన్ అన్నకి. ఆ కాల్ రికార్డ్ లో చాలా ఘోరంగా మాట్లాడాడు. మరి ఇది ఏ సందర్భంలో మాట్లాడాడు తెలియదు. ఇది కూడా తప్పుగా మాట్లాడు, ఏదో కారణం ఉండి అవతల వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా మరి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్. ఆయన ఒక్కడు అని కాదు, ఆవిడ కూడా మాట్లాడింది. ఆవిడకి ఏంటంటే ఈ మధ్య ఒక వీడియోలో నేను మాట్లాడిందంతా అక్కడక్కడ కట్ చేసి పెట్టారని అంటున్నాడు. అదేందనేది తెలియాలి మనకి, అది ఒకసారి మాట్లాడితే కానీ తెలియదు. అదే ఇప్పుడు నేను మన ఒక అక్క సిస్టర్ గారు మాట్లాడారు కదా మీతో, ఇక ప్రవీణ్ అన్న చంపారు, ప్రవీణ్ అన్న పోయాడు, ఇక మిగిలింది మీరే అన్న, జాగ్రత్తగా ఉండండి అన్నారు. మీరు కూడా మన ప్రవీణ్ అన్న వీడియో ప్లే చేశారు కదా, చూశాను నేను. అది చాలా బాగుందయ్యా, మీరు గొప్ప యోధులు అయ్యా, మీరు ధర్మం కోసం పోరాడుతున్నారు, మీరు నిలబడాలి. కాకపోతే మీ దగ్గర చిన్న లోపం ఏంటయ్యా అంటే, మీరు తొడలు కొడతారు కానీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి యుద్ధం చేయరయ్యా. అది మీ లోపల. మీ తొడలు మీరే ఇంట్లో కూర్చొని కొట్టుకుంటారు, బయట వాళ్ళకి వెళ్ళి తోటి యుద్ధం చేయరనమాట. అది అన్న ప్రగల్భాల స్కూలు ఉత్తర కుమార ప్రగల్భాలు వారి యోధులు, అది మీరేనయ్యా. ఆడియో కాల్ వినలేదా? ఉత్తర కుమార ప్రగల్భాలు ఇలాంటి బాగా తెలుసుకోవడం మీ ఇంట్లో మీకు తెలిసింది లేవయ్యో. సిగ్గులేదు జరిగిన కవర్ చేసుకోవడానికి. ఆయన కాలంటే ఇంకా వినలేదంట, అబద్ధాలేండి, మాటలేనా అవి? చెండాల మాటలు ఆడు మాట్లాడితే అదేరా తెలుస్తుంది కదా. సిగ్గులేదు కొడుకురా రే, చూపించుకుంటావరా నువ్వు కూడా? మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా వస్తున్నా జాగ్రత్త రే. చర్చిలో వచ్చే వాళ్ళందరికీ చాలా మంది సిగ్గులేని మీరు పెట్టుకు దగ్గర